గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పాకిస్తాన్లోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతమైన గిల్గిత్ బల్టిస్తాన్ ప్రజలు ఒక వింతైన ప్రాచీన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. గత 700 ఏళ్లుగా స్థానిక తెగలు కొండలపై ఉండే మంచుగడ్డలకు అధికారికంగా పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు. మీరు వింటుంది నిజమే. స్థానికంగా ఈ పద్ధతిని మంచు వివాహం లేదా గ్లేసియర్ గ్రాఫ్టింగ్ అని పిలుస్తారు. నీటి కొరతను అధిగమించడానికి, కొత్త కృత్రిమ మంచు పర్వతాలను సృష్టించడానికి ఈ సాంప్రదాయాన్ని ఒక పరిష్కార మార్గంగా వారు ఎంచుకున్నారు. ఈ వింత సాంప్రదాయం ప్రకారం స్థానిక ప్రజలు మంచు కొండలను సజీవైన ప్రాణులుగా భావిస్తారు. అందువల్ల కొత్త మంచు పర్వతం ఏర్పడాలంటే మగ ఆడ మంచు మొక్కల కలయిక అవసరమని నమ్ముతారు. ఊరి పెద్దలు పర్వతాలపైకి వెళ్ళి 2 రకాల మంచుగడ్డలను గుర్తిస్తారు. ఇక మగ మంచుగడ్డ ఎలా ఉంటుందంటే రాతి వ్యర్థాలు, మట్టి కలవడం వల్ల కొంచెం నలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది, కానీ త్వరగా కరగదు. తర్వాత ఆడమంచుగడ్డ ఎలా ఉంటుందంటే ఎటువంటి మలినాలు లేకుండా స్వచ్ఛమైన తెల్లటి లేదా నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది. ఇది వేగంగా కరిగి ఎక్కువ నీటిని ఇస్తుంది. ఆడ మగ మంచుగడ్డలు కనుక్కున్న తర్వాత పెళ్ళి ఎలా చేస్తారో అది కూడా వినండి. గ్రామంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడినప్పుడు కొత్త గ్లేషియర్ను సృష్టించడానికి సామూహికంగా ఈ వివాహాన్ని నిశ్చయిస్తారు. సాధారణంగా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ నెలలో ఈ ప్రక్రియను చేపడతారు. బలవంతులైన యువకులు దాదాపు 12 మంది చొప్పున 2 గ్రూపులుగా విడిపోయి వేర్వేరు పర్వత ప్రాంతాల నుండి సుమారు 35 కిలోల బరువున్న మగ ఆడ మంచు ముక్కలను సేకరిస్తారు. వాటిని ప్రత్యేకమైన విల్లో బుట్టలలో భద్రపరుస్తారు. అంతేకాదు, మంచు ముక్కలను కొండపైకి మోసుకెళ్లేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగకూడదనే కఠినమైన నియమం ఉంది. విశ్రాంతి తీసుకుంటే అది అరిష్టమని స్థానికులు భావిస్తారు. అలాగే సముద్ర మట్టానికి దాదాపు 4000 నుండి 5000 మీటర్ల ఎత్తులో ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువగా ఉండే ఒక చీకటి గుహ లేదా లోతైన మంచు బావిని ఎంపిక చేస్తారు. అక్కడ ఈ 2 మంచు ముక్కలను పక్కనే ఉంచుతారు. ఆపై ఆ 2 మంచు ముక్కల మధ్య ఖాళీ లేకుండా బొగ్గు, బార్లీ పొట్టు, గోధుమ గడ్డి, గుమ్మడికాయ బుర్రలు, ఆప్రికాట్ గింజలను దట్టంగా నింపుతారు. ఇవి మంచుగడ్డలు కరిగిపోకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఆ తర్వాత సింధు నది నుండి తెచ్చిన పవిత్ర జలాలను వాటిపై చల్లుతారు. సాంప్రదాయ ప్రార్థనలు చేసి జంతు బలిచ్చి మంచుగడ్డలు ఒకదానితో ఒకటి త్వరగా అంటుకోవాలని జానపద జోలపాట్లు పాడతారు. ఈ సాంప్రదాయం వెనక ఉన్న వింత ఆచారాలను పక్కన పెడితే దీని వెనక బలమైన శాస్త్ర సాంకేతికత దాగి ఉందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఆర్టిఫిషియల్ గ్లేసియర్ ఐస్ ల్యాండింగ్ లేదా గ్లేషియర్ గ్రాఫ్టింగ్ అంటారు. కరిగిపోయే ప్రమాదం ఉన్న కింది స్థాయి మంచు ముక్కలను తెచ్చి సూర్యరశ్మి పడని అత్యంత ఎత్తైన శాశ్వత మంచు ప్రాంతాల్లో ఉంచడం ద్వారా అవి ఘనీభవించి కాలక్రమేణా ఒక పెద్ద మంచు పర్వతంగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ 2 మంచు ముక్కలు కలిసి ఓ కొత్త మంచు శిశువు రూపంలో పెరగడానికి దాదాపు 10 నుండి 12 సంవత్సరాల సమయం పడుతుంది. వాతావరణ మార్పుల ముప్పును తట్టుకోవడానికి పూర్వీకులు కనిపెట్టిన ఈ దేశీయ పర్యావరణ పరిరక్షణ పద్ధతి ప్రస్తుత ఆధునిక కాలంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల ప్రశంసలను అందుకుంటోంది. అలా మంచుగడ్డల పెళ్ళై కాపురం కొనసాగుతుంది. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.